రేపు నీకు ఎగ్జామ్ ఉంది, బట్ యూ హ్యావ్ పీడిఎఫ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నావు, బట్ యూ డోంట్ నో విచ్ సైడ్ హసల్ స్కిల్ టు చూస్. ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ AI tools. Explore the content in a deep conceptual way. So the source material defines them pretty clearly. Oh, hey, our listener wants to join in. What's up? So use ChatGPT something differently from now. హలో ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ అనేది ఎవ్రీ డే ఎవ్రీ టైం నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది, నాకు ఒక బూస్ట్ అనేది ఇస్తుంది. సో ఈ మోటివేషన్ తోనే నేను మీకు ఇలా వాల్యూ యాడెడ్ వీడియోస్ అనేది చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నవ్ వీ హ్యావ్ 4.4+ సబ్స్క్రైబర్స్ అరౌండ్. ఐ హోప్ ఇంకా మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి, ఈ వీడియో ఏంటంటే AI tools. AI tools అంటే చాలా మందికి ChatGPT ఒక్కడే తెలుసు, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. మీరు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అండ్ యాజ్ ఏ టెక్ ఎడ్యుకేటర్, నేను ఏ టూల్స్ యూస్ చేస్తున్నా, టాప్ 3 AI tools అనేవి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ChatGPT యూస్ చేయొచ్చు, బట్ హౌ యూ కెన్ యూజ్ ఎఫిషియెంట్ వే, అండ్ హౌ యూ కెన్ యూజ్ యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్, హౌ యూ కెన్ యూజ్ యాజ్ ఏ గైడర్, హౌ యూ కెన్ యూజ్ యాజ్ ఏ మోటివేటర్. సో మీరు ఇలా మీరు టూల్స్ ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాస్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఈ 20-25 minutes అనేవి మీరు జాగ్రత్తగా కూర్చొని ఈ AI tools మొత్తాన్ని నేను ఎలా యూస్ చేస్తున్నా, నేను మీకు ఎలా చెప్తున్నా, సో వీటి మొత్తాన్ని కూడా బై ది యూజ్ ఆఫ్ పెన్ అండ్ పేపర్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ, అండ్ దిస్ కుడ్ బి ఎ వెరీ హెల్ప్ఫుల్ వీడియో. నేను చాలా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా మంది వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు ఒక మోటివేషన్ కింద యాడ్ అవుతుంది. డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఇప్పుడు మనం అయితే ChatGPT గురించి చూద్దాం. ChatGPT ని చాలా మంది యూస్ చేస్తారు, బట్ ఎఫిషియెంట్ గా కొంతమంది యూస్ చేస్తారు. అండ్ నేను ChatGPT ని ఎలా యూస్ చేస్తున్నా, అండ్ మీరు ChatGPT ని ఎలా యూస్ చేయాలి. ఇఫ్ సపోజ్ మీరు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చేసేటప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ అనేది అర్థం కాలేదు, సో దాన్ని మీరు ఎలా ఎఫిషియెంట్ గా అడగగలరు, అండ్ ఒక చిన్న పిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు అది అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం ChatGPT గురించి అయితే చూద్దాం. ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే మీకు కండిషనల్ స్టేట్మెంట్ అనేది అర్థం కాలేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మీరు ఇంకా ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ అనేది మీకు క్లారిటీ రాలేదు. సో అయితే మీరు ఇప్పుడు ChatGPT ని ఎలా అడగొచ్చు. సో చూడండి, ఇక్కడ జస్ట్ మీరు Windows+H కొడితే ఇక్కడ మీకు మైక్ అనేది ఓపెన్ అవుతుంది. సో లెట్స్ నో. హే, జస్ట్ a second. Hey, I was confused about the conditional statements in the Python. I don't know how to implement that. So, but firstly, clear the conception and then go for the implementation. But teach me like a 15-year-old kid who don't have any prior knowledge of the conditional statements. Bro, అర్థమైందిగా? సో ఇది ఏం కాదు, మనం ఏదైతే మాట్లాడతామో సో అది టెక్స్ట్ రూపంలో వెళ్ళిపోద్ది, విచ్ ఈజ్ ఏ Windows+H రెండు కలిపి కొడితే. సో లెట్స్ సీ. సో ఆఫ్ కోర్స్ భరత్, లెట్స్ బ్రేక్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ Python like I am teaching a 15-year-old okay who has never seen this before. Ready? Like, so think of this like if something is true, then do this, otherwise do something else. For example, if it rains, I will take an umbrella, otherwise I will wear sunglasses. అర్థమవుతుందిగా ఇది, బట్ ఎక్కడో చిన్న క్లారిటీ మిస్ అయిందిగా. ఓకే, డన్. దట్స్ ఏ కండిషనల్ డెసిషన్. ఓకే, వై వి యూస్ కండిషన్స్, ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఇమాజిన్ యువర్ బిల్డింగ్ ఏ గేమ్ యాప్. యూ విల్ ఆఫెన్ నీడ్ లాజిక్ లైక్ ఇఫ్ ప్లేయర్ స్కోర్స్ 100 యూ షుడ్ విన్, లేదా ఇఫ్ యూజర్ ఈజ్ ఓవర్ 18 అంటే ఒకవేళ యూజర్ అనేవాడు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ అయితే వాడిని సైన్ అప్ చేసుకోమంటున్నాడు. అండ్ అలానే ఇఫ్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ గివ్ 1 point. సో ఇవి కొన్ని కండిషన్స్, అవునా? సో ఇప్పుడు మనం పైథాన్ సింటాక్స్ అనేది ఎలా రాయాలో చూడు. ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ దిస్ ఈస్ ట్రూ దెన్ డూ దిస్, రైట్? అండ్ అలానే ఎల్స్ మీన్స్ ఇఫ్ నాట్ ట్రూ దెన్ డూ దిస్. అండ్ ఇక్కడ నీకు చూడు ఎంత క్లారిటీగా ఇచ్చాడు, డూ సంథింగ్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్. if do something else or do another thing. ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇఫ్ మార్క్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50, నువ్వు ఇక్కడ మార్క్స్ ని 75 ఇచ్చావు, సో అక్కడ ఏంటి, యూ పాస్డ్ ది ఎగ్జామ్, ఎల్స్ యూ ఫెయిల్, ట్రై అగైన్. సో ఓకే, నీకు ఇంకా ఇది అర్థం కాలేదనుకో, ఓకే జస్ట్ మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇద్దాం.
hey, I didn't get this, could you break down with a very simple example, like I like food items, so could you explain in the food item example. ఓకే, సో నీకు అంబ్రెల్లా అనేది చాలా మంది యూజువల్ గా చెప్తున్నారు, సో మనం ఇలా ఫుడ్ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. సో లెట్స్ సి. అబ్సల్యూట్లీ ఓకే. సో ఇక్కడ చూడు, ఇమాజిన్ యు ఆర్ హంగ్రీ అండ్ వాంట్ టు ఈట్. నీకు ఆకలి వేస్తుంది, నువ్వు తినాలనుకుంటున్నావు ఏదో ఒకటి. అయితే లెట్స్ సే యు గో టు ఏ ఫుడ్ స్టాల్. నువ్వు ఒక ఫుడ్ స్టాల్కి వెళ్ళావు, డూ యూ హ్యావ్ ఏ పిజ్జా? ఓకే, నువ్వు పిజ్జా ఉందా అని అడిగావు. సో ఇఫ్ ఎస్, నువ్వు పిజ్జా అనేది తింటావు ఒకవేళ పిజ్జా ఉంటే. ఇఫ్ నో, యూ ఆస్క్ ఫర్ బర్గర్, రైట్? సో ఇఫ్ నో బర్గర్, ఓకే, ఐ విల్ ఈట్ మ్యాగీ. అర్థమైందా? సో దాన్ని నువ్వు ఇక్కడ పైథాన్ కోడ్లో ఎలా మార్చావు అంటే ఫుడ్ ఈక్వల్ టు పిజ్జా, రైట్? అంటే అసైన్ చేశాడు. అండ్ అలానే ఈ ఫుడ్ ఈక్వల్ టు పిజ్జా అయితే యా ఐ విల్ ఈట్ పిజ్జా. ఒక లేదు అంటే బర్గర్ కని ఉంటే ఓకే ఐ విల్ ఈట్ బర్గర్. ఒకవేళ పిజ్జా లేదు, బర్గర్ కూడా లేదు, ఎల్స్ ఐ విల్ ఈట్ మ్యాగీ. ఇక నీకు అర్థమైందా? ఇప్పుడు నీకు డౌట్ వస్తే డైరెక్ట్ గా వచ్చి నాకు మెసేజ్ చేయడం కాదు, అంటే నేను మెసేజ్ చేయొద్దు అని చెప్పట్లే. ఈ ఆప్షన్ అనేది ఉంది, మీరు ఇది యూజ్ చేసుకోండి. ఎక్కడ కూడా మీకు అర్థం కాకపోతే దెన్ కమ్ దేర్. ఓకే, సో ఇట్స్ అబౌట్ యువర్ డౌట్స్, లైక్ ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు. సో జస్ట్ సే ఐ విల్ గో ఫర్ ఏ న్యూ చాట్. ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా చూడండి. హే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ thumbnail designing and video editing, and sometimes I would like to become a content creator. So I don't know where to start. I don't have any prior knowledge also. So could you break down this, like which role will be a super beneficial for the next 4 years, and how can I start, and give some free resources, and my budget is around 1,000 per month, so I can invest 1,000. So could you help me to reach that particular goal? Like I'm confused. సో ఇక నీకు అర్థమైంది నేను ఏం చెప్పాను. సో నాకు జస్ట్ ఎ సెకండ్, థర్మల్ డిజైనింగ్ అని ఇచ్చింది, ఇది thumbnail డిజైనింగ్, యా, అండ్ వీడియో ఎడిటింగ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే నాకు ఇలా thumbnail డిజైనింగ్ అండ్ వీడియో డిజైనింగ్ అనేది ఇష్టం, అండ్ కొన్నిసార్లు నాకు ఎందుకు కాంటెంట్ క్రియేటర్ కూడా అవ్వాలనిపిస్తుంది. సో అయితే ఐ డోంట్ నో వే టు స్టార్ట్, బట్ I don't have any prior knowledge. So for the super beneficial for the 6 to 4 years, and how can I start? Okay, ఇప్పుడు చూడండి, it's taking time. That's an amazing starting point, Bharat. You are in a goal phase to building high income creative skills. Okay, ఇక్కడ ఏం చెప్తుంది? First ask yourself, do I want to work for others like freelance agency, or do I want to build my own brand, right? If you're unsure, the best combo is thumbnail designing and video editing. Then slowly step into content creation. Why? Because these are highly demanding skills. And skill path from 2025 to 2030 roadmap అనేది ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మాస్టర్ ది బేసిక్స్ ఆఫ్ thumbnail designing and video editing, and పక్కన ఏ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి, అండ్ అలానే క్రియేటివ్ మాక్ ప్రాజెక్ట్. సో ఒక ఫ్రీలాన్సర్ కింద యూస్ చేసి సో వాళ్ళకి పాస్ చేయి అని చెప్తుంది. జస్ట్ ఏ సెకండ్, థర్డ్ ఇయర్ ప్లస్ 3 థర్డ్ ఇయర్లో సో నువ్వు ఒక ఫుల్ టైం ఫ్రీలాన్సర్ కింద అయినా మారు, లేదా ఒక రెగ్యులర్ కాంటెంట్ క్రియేటర్ కింద అయినా నువ్వు మారొచ్చు అని చెప్తుంది. అండ్ అలానే ఫ్రీ అండ్ బడ్జెట్ రిసోర్సెస్. ఓకే, thumbnail డిజైనింగ్ కి కాన్వా ఫ్రీ రిసోర్సెస్ అనేది ఉంది, అండ్ యూట్యూబ్లో హౌ టు డిజైన్ ఏ thumbnails. సో ఇది ఒక వీడియో. సో అండ్ అలానే వీడియో ఎడిటింగ్ కి నీకు ఇక్కడ చెప్తుంది. అండ్ సమ్ ఆర్ ది యాప్స్, కాన్వా ప్రో కావాలంటే 500 per month ఆప్షనల్, లేదంటే క్యాప్కట్ ఫ్రీయే అంట, అండ్ విఎన్ ఎడిటర్ కూడా ఫ్రీయే అంట. సో ఇక్కడ నీ 1000 రూపీస్ అనేది నువ్వు ఎలా స్పెండ్ చేయొచ్చు అని ఇక్కడ నీకు చూపిస్తుంది చూడు. ఫస్ట్ ఆప్షనల్ కాన్వా, లేదంటే ఫిల్మోరా క్యాప్కట్ ప్రీమియం, లేదా యూట్యూబ్ ప్రీమియం. సో ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ లైక్ టెంప్లెట్స్, ప్రీసెట్స్ సో ఉంటాయి కదా, వాటి మీద ఇది ఇన్వెస్ట్ చేసుకోమంటాను. సో ఇక నీకు అర్థమవుతుందిగా. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు మార్నింగ్ లేవడానికి మోటివేషన్ అనేది మిస్ అవుతున్నావు.
లేదా నువ్వు ఒక పని అనేది చేసావు బట్ అది నువ్వు కంప్లీట్ చేయలేకపోతున్నావు, వాట్ ఎవర్ ది రీజన్, బట్ యూ డోంట్ నో, రైట్? పోనీ మీ సీనియర్స్ తో వెళ్ళి లేదా నీకు తెలిసిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడదామంటే దే ఆర్ బిజీ, బట్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ అండ్ సంథింగ్ ఈస్ క్రీపింగ్ ఇన్ యువర్ మైండ్. హే, సంథింగ్ ఈస్ క్రీపింగ్ అవుట్, like I can't be able to wake up early, or else I don't know what is going on. So, and I'm thinking to learn Python, but I just need a roadmap. So could you help me to figure out from the basics to advance? And I just want to implement my projects, okay? And I don't know about Git and GitHub also. So through this entire journey, how can I learn Python efficiently and effectively? And now AI is also booming right now. So how can I use that artificial intelligence tools? Got it? So just see. సో ఇక్కడ నేను ఏదైతే మాట్లాడానో మొత్తం అంతా వచ్చేసింది. సో నేను ఏం అడుగుతున్నా అంటే పైథాన్కి ఒక రోడ్ మ్యాప్ అడుగుతున్నా, అండ్ అలానే నేను మార్నింగ్ ఎర్లీగా లెగలేకపోతున్నా అని చెప్పా. సో ఇప్పుడు ChatGPT ఏం చేస్తుందో చూద్దాం. Feeling stuck, especially with waking up early or starting something new like Python. So Python and అలానే AI journey road map అనేది నీకు ఇక్కడ ఇస్తుంది. So what's your main goal? Learn Python from scratch, build real projects, use GitHub. సో అయితే టైం ఫ్రేమ్ అనేది 3 to 4 months. బడ్జెట్, ఇక నేను బడ్జెట్ చెప్పలే, బట్ ఇట్ థింక్స్ అంటే ఇందాక మనం చెప్పాం కదా ఒక 1000 రూపీస్ మేము ఇన్వెస్ట్ చేయగలము అని. సో ఇట్ థింక్స్ లైక్ దట్. Phase 1 Python basics from week 1 to week 3. అండ్ అలానే ఫ్రీ రిసోర్సెస్ అనేది నీకు ఇచ్చింది లైక్ కోడ్ విత్ హ్యారీ, హౌ టు స్టే కన్సిస్టెంట్. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, నేను మార్నింగ్ ఫాస్ట్గా లేకపోతున్నాను. సో లైక్ డూ దిస్, లైక్ ఇన్ ది స్టడీ ఇన్ ది మార్నింగ్ 7 AM to 9 AM వెన్ యువర్ బ్రెయిన్ ఇస్ ఫ్రెష్. అండ్ అలానే Phase 2 ఇంటర్మీడియట్ పైథాన్ ప్లస్ GitHub. సో ఇక్కడ నీకు అర్థమవుతుందిగా, ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ నీకు ఇక్కడ ఫేజెస్ వైజ్ అనేది నీకు ఇక్కడ డిక్లేర్ చేసింది, అర్థమవుతుందిగా, డివైడ్ చేసింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నువ్వు ChatGPTని ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఏ మోటివేటర్, లైక్ ఏ సపోర్టర్, లైక్ ఏ గైడర్, లైక్ ఏ టీచర్, లైక్ అర్థమవుతుందిగా. ఇప్పుడు నేను ChatGPTని ఎలా యూజ్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ నా ప్రీవియస్ చాట్స్ అనేవి ఉన్నాయి, రైట్? ఇక్కడ మార్నింగ్ రీసెట్ ప్లాన్ అనేది ఒక చాట్ ఉంది. ఐ విల్ ఓపెన్ దిస్, జస్ట్ సి. సో జస్ట్ సి, మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పెట్టా. జస్ట్ ఐ టెక్స్ట్ గుడ్ మార్నింగ్, లైక్ వాట్ ఇట్ గివెన్, గుడ్ మార్నింగ్ మై బ్రదర్, let's do our morning reset and step into a June 17th like a warrior you are. Okay, I'm feeling, so నేను అసలు ఏం ఫీల్ అవుతున్నా, లైక్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, అండ్ టుడే మై వన్ విన్ విల్ బి, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ లెర్న్ ఎస్టర్డే, టుడేస్ ఎనర్జీ. బ్రో ఏంటి ఇది, నువ్వు గుడ్ మార్నింగ్ అని పెట్టగానే ఎలా ఇచ్చింది ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లే, అవునా? సో ఇదేంటంటే నేను నా ChatGPTని ఇలా మార్చుకున్నా. ఇది మన 6 month గ్రోత్ ప్లాన్ కదా. సో ఎప్పుడైతే నేను గుడ్ మార్నింగ్ అనేది మెసేజ్ చేస్తానో నన్ను మోటివేట్ చేయడానికి ఏదైనా 5 things నువ్వు డైలీ అడుగు అని చెప్పా. సో ఇదేమో ఇలా అనుకుంది, ఇలా నేను ChatGPT అనేది యూజ్ చేస్తాను, లైక్ యూ వాట్ యు వాంట్, అర్థమవుతుందిగా. సో ఇలా నువ్వు ఒక thumbnail డిజైనింగ్ నేర్చుకుందాం అనుకున్నా, లేదా రోడ్ మ్యాప్ అయినా, సో ఏది ఎక్కడ నీకు చిన్న డౌట్ వచ్చినా సరే జస్ట్ కమ్ టు ChatGPT అండ్ గివ్ ఇట్. అది ఏమైనా సరే, ఇప్పుడు నీకు ఒక పారాగ్రాఫ్ అనేది అర్థం కాలేదు, జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, అర్థమవుతుందిగా. అదే కాదు, నీ లైఫ్ లో రియల్ ప్రాబ్లమ్స్ అయినా, ఇప్పుడు నువ్వు ఒక జిమ్కి వెళ్తున్నావు, జిమ్ డైట్ అనేది నీకు మెయింటైన్ చేయలేకపోతున్నావు, జస్ట్ ఆస్క్ ChatGPT, చెయ్యి బ్రో. ఇప్పుడు మేమందరం ఇవే వర్క్ చేస్తున్నాం, బట్ మీకు ఇంకా ChatGPTని హాయ్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యి, సో నాకు ఇది అర్థం కాలేదు, సో మీరు ఇంకా ఇవే అడుగుతున్నారు. అండ్ ఇంకా మొన్న రీసెంట్ గా వచ్చింది గిబ్లీ ఆర్ట్ స్టైల్ ఒకటి, సో సమ్ అదర్ ఇంకా కార్టూన్ ఇమేజెస్ గా మార్చండి. సో మీరు ఇంకా అవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూడి అవి వాడుతున్నారు, బట్ వై డోంట్ యు ట్రై లైక్ దిస్? ఇలా ట్రై చేయి, ఇలా నీ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది, అర్థమవుతుందిగా. సో అందరిలా యూజ్ చేయడం కాదు, కొంచెం డిఫరెంట్ గా యూజ్ చేయి, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి యూజ్ చేయి, అర్థమవుతుందా? సో యూజ్ ChatGPT సంథింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ నౌ. గాట్ ఇట్? ఇప్పుడు గూగుల్ AI స్టూడియో, ఇది రీసెంట్ గా గూగుల్ వాళ్ళు డెవలపర్స్ కోసం అనేది ఇది లాంచ్ చేశారు. ఇట్స్ రియల్లీ ఏ సూపర్ కూల్. అండ్ ఇందులో షేర్ స్క్రీన్ ఆప్షన్ అనేది ఉంటుంది, అదైతే ఎక్స్ట్రాడినరీ. అవును, ఇది నీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతున్నావు, ఓకే, ఆ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు రేపు మార్నింగ్ ఎగ్జామ్, ఓకే, బట్ ఈ రోజే
నువ్వు ప్రిపేర్ అవ్వాలి మొత్తం అంతా. ఇప్పటికి వచ్చి నువ్వు ఏదో సంథింగ్ ఏదో వర్క్ లో ఉన్నావు, లేదా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండిపోయావు, సో నీకు అర్థం కాలే. బట్ ఇలాంటి టైంలో నువ్వు సిలబస్ మొత్తాన్ని ఎలా కవర్ చేయాలి? ఇట్స్ ఎ బిగ్ డౌట్, రైట్? సో అలాంటప్పుడు ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పీడిఎఫ్స్ అనేవి ఇందులో షేర్ చేసి ఒక మంచిగా ప్రాంప్ట్ ఇచ్చి, సో నీకు ఇది ఈజీగా 1 by 1 అనేది స్ట్రక్చర్ చేసి ఇస్తుంది. సో లెట్స్ సీ హియర్. నేను ఇక్కడ నేను 2 యూనిట్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి డైరెక్ట్ తీసి ఇందులో వేస్తున్నా. జస్ట్ సి. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కి లాజికల్ థింకింగ్ అంటే ఇష్టం. లైక్ లాజికల్ గా చెప్తే వాడు ఈజీగా గ్రాప్ చేసుకుంటాడు. సో లాజికల్ గా చదివితే వాడికి బాగా అర్థం అవుతుంది. సో అది ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ కి తగ్గట్టు లైక్ లాజికల్ గా, లైక్ ఎటువంటి స్టోరీ టెల్లింగ్ అనేది లేకుండా ఈజీగా వాడికి అర్థమయ్యేటట్టు ఎలా ఇస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, నేను ప్రాంప్ట్ ఎలా ఇస్తాను. హే, యు ఆర్ ఏ టెక్ ఎడ్యుకేటర్ ఎక్స్పర్ట్ and who teaches for the logical thinkers. Now I have uploaded here 2 files. So the content in the files based on these, like explain in a structured way, step by step implementation, and emphasize reasoning and avoid emotional on some other storytelling way, focus on clarity and a detective flow, just like a maths teacher do. రైట్? సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే, జస్ట్ నాకు స్టోరీ టెల్లింగ్ అదేమొద్దు, నాకు ఒక ఈజీగా ఎంఫసైజ్ మోడల్ నాకు ఇచ్చేసండి. సో ఇలానే అడిగా. జస్ట్ సి, మ్యాథ్స్ టీచర్ కాదు ఇది, మ్యాథమెటిక్స్ టీచర్. ఎస్, కంట్రోల్ ఎంటర్. జస్ట్ సి. ఈ లోపు ఇది మనకి ఇస్తుంది. ఇది మనకి అవుట్పుట్ ఇచ్చే లోపు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ఇష్టం. లైక్ ఇఫ్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ వెనకాల ఏం జరుగుతుంది, వై బిహైండ్ ది కాన్సెప్ట్ అండ్ వాట్ బిహైండ్ ది కాన్సెప్ట్. సో అలాంటి స్టూడెంట్ ఇది లాజికల్ థింకర్స్ కి ఇచ్చింది. ఇప్పుడు లాజికల్ థింకర్ కి ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ స్టూడెంట్ కి ఇద్దరికి అర్థం కాదు, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సేమ్ ఇక్కడ మనం ఇంకొక ట్యాబ్ లో గూగుల్ ఏ స్టూడియో ఓపెన్ చేద్దాం. అండ్ సేమ్ మనం ఏదైతే ఫోల్డర్స్ ఇచ్చామో సేమ్ పీడిఎఫ్స్ ఇక్కడ కూడా ఇద్దాం. ఓకే, నౌ ఇప్పుడు ప్రాంప్ట్ అనేది ఎలా ఇద్దామంటే, హే, యు ఆర్ ఏ టెక్ ఎక్స్పర్ట్, యు ఆర్ టీచింగ్ ఫర్ సమ్ వన్ హూ ఈస్ అండర్స్టాండ్ బిహైండ్ ది కాన్సెప్ట్, లైక్ వాట్ అండ్ వై. నౌ బేస్డ్ ఆన్ దట్ ఐ హ్యావ్ అప్లోడెడ్ 2 files. నౌ ఎక్స్ప్లోర్ ది కంటెంట్ ఇన్ ఏ డీప్ కాన్సెప్చువల్ వే, యూజ్ సమ్ analogies and some mental modes and try to explain the concept with core ideas and deliver the concept in a full clarity mode. So okay, మనం ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాం ఫర్ ది కాన్సెప్చువల్ స్టూడెంట్. ఓకే, సో ఇక్కడ ఇది కూడా రన్ చేద్దాం. సో ఈ లోపు మనం ఆల్రెడీ ఇందాక ఇచ్చింది అవుట్పుట్ వచ్చిందా లేదా? యా, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో బ్రో, సూపర్ కూల్ ఈ టూల్స్ అయితే. నిజంగా మీకు ఎగ్జామ్ ముందు అయితే భలే హెల్ప్ అవుతాయి, లిటరలీ చెప్తున్నాగా. సో ఇక్కడ మనం చూద్దాం, చూడు. గో అప్ అప్. సో జస్ట్ ఐ విల్ జూమ్ ఇట్. యా, సో హియర్ పార్ట్ 1, ఫండమెంటల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో బేస్డ్ ఆన్ చాప్టర్ 1, దిస్ సెక్షన్ ఎస్టాబ్లిషెస్. సో ఇదంతా కాదు. యా, హియర్ ఇక్కడ మనం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది చూద్దాం మనం. బిఫోర్ డిఫైనింగ్ an operating system, we must define its core components. Like hardware, the physical parts of a computer system. This includes CPU, RAM and IO devices. So hardware అంటే ఏంటో చెప్పింది, అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పింది. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ that tells the hardware what to do. Software is built in layers. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ టెల్స్ ది హార్డ్వేర్ టు డూ. అంటే ఇది హార్డ్వేర్ కి చెప్తుంది ఏం చేయాలి అని. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది 2 layers లో డిఫైన్ అయింది, లైక్ ప్రోగ్రామ్ అండ్ సాఫ్ట్వేర్. అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్? సో అప్లికేషన్ లేయర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. అండ్ అలానే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే ద హైరార్కీ ఈజ్ క్రూషియల్. ఓకే, ద OS is a type of system software that exists to manage hardware,
with the foundation laid, we can define the OS from two perspectives. ఓకే, ఇక్కడ మనం OS ని టూ పర్స్పెక్టివ్స్ లాగా మనం డిఫైన్ చేయగలం. అట్ ది బాటమ్ ఈజ్ హార్డ్వేర్. సో ఇక నీకు అర్థమైందా? లైక్ నువ్వు లాజికల్ థింకర్ అయితే ఇది నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ఓకే, అండ్ నౌ గో ఫర్ కాన్సెప్చువల్ స్టూడెంట్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కూడా ఇది ఇచ్చేసింది. ఇది ఒక బిగ్ పిక్చర్. ఓకే, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? సో వాట్ ఈస్ ఇట్ అని ఇచ్చింది. ఓకే, ద OS is a master software that manages all the computer's hardware. ఓకే, ఇందాక ఏం చూసాం? సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్ కోసం పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి? OS is a master software that manages all the computer's hardware. సో సేమ్, వై we need it? మనకి ఇది ఎందుకు కావాలి? ఓకే, ఇమాజిన్ యూ wrote a simple hello world program. Okay, without an OS, your program would need to contain the code to control the pixels on the screen. ఓకే, అండ్ ఇక్కడ నీకు ఒక ఎనాలజీ ఇచ్చాడు చూడు, రెస్టారెంట్ ఎనాలజీ. ఓకే, ద OS ఈస్ ది రెస్టారెంట్ మేనేజర్, లైక్ ద హార్డ్వేర్ ఆర్ ది రెస్టారెంట్స్ రిసోర్సెస్. OS అనేవాడు రెస్టారెంట్ మేనేజర్ అంట, హార్డ్వేర్ అనేవాడు రెస్టారెంట్స్ రిసోర్సెస్ అంట. అంటే ది కిచెన్, ది చెఫ్, ది ఓవెన్స్, ది ప్యాంట్రీ ఐటమ్స్, ఇవి ఏంటి? హార్డ్వేర్. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏంటి? యువర్ బ్రౌజర్, ఏ గేమ్, ఏ మ్యూజిక్ ప్లేయర్ ఆర్ ది కస్టమర్స్ హూ వాంట్ టు గెట్ థింగ్స్ డన్. అంటే వాళ్ళకి మీల్ కావాలి. సో వాళ్ళందరూ ఏంటి? సాఫ్ట్వేర్. అంటే వీళ్ళు కస్టమర్స్. అంటే ఇక్కడ నీకు ఇక్కడ అర్థమవుతుందిగా. అంటే లాజికల్ థింకింగ్ కావాలంటే నువ్వు ఫస్ట్ ఎలా అయితే నీకు ఏ స్టూడియో అనేది ఇచ్చిందో సో నువ్వు అలా చదువుకుంటావు. లేదు నాకు ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కావాలి, సో ఇలా రియల్ టైమ్ గా కావాలి అంటే సో నువ్వు ఇలా కాన్సెప్చువల్ బేస్ అనేది వచ్చేస్తావు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఒక స్టూడెంట్వి. ఓకే, నువ్వు మీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వు వాళ్ళని డౌట్ అడగలేవు, బికాజ్ యు ఆర్ ఎన్ ఇంట్రోవర్ట్, రైట్? సో ఇప్పుడు కొన్నిసార్లు మనం అరే ఏముందిలే, ఏం చదువుతాంలే, ఇప్పుడు తర్వాత వెళ్ళి ఎప్పుడో చదువుకుందాంలే అని చూస్తావు. బట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అసలు కనీసం ఎలా స్టార్ట్ చేయాలి కూడా అర్థం కాదు. బట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా కదా, అవునా కదా? సో గూగుల్ ఏ స్టూడియో అనేది ఇలా యూజ్ చేసుకో. అండ్ ఇక్కడ ఇంకొక మంచి ఫీచర్ అనేది ఉంది. సో అది ఇప్పుడు మనం డీప్ డైవ్ చేద్దాం. చూడు ఏంటంటే అది స్ట్రీమ్. ఓకే, స్ట్రీమ్ ఏంటంటే వీ కెన్ షేర్ ది స్క్రీన్. లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్లీ VS కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం VS కోడ్ ఓపెన్ చేసుకొని ఇందులో మనకి తెలిసిందే ఒక ఎర్రర్ పెడదాం. లైక్ లెట్స్ కాపీ ది కోడ్ ఫ్రమ్ ఫంక్షన్స్. ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవే ఇవన్నీ కూడా. సో ఈ కోడ్ని మనం కాపీ చేద్దాం. అండ్ నౌ లెట్స్ క్రియేట్ వన్ ఫైల్ లైక్ youtube.py. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ నేను ఇక్కడ కోడ్ ఇచ్చేసాను. ఇక్కడ నేను తీసుకున్న కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసాను. ఇక్కడ ఏం చేద్దామంటే ఎర్రర్ పెడదాం. ఓకే, ఇప్పుడు మనం కోడ్ని రన్ చేయడానికి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ పెట్టాం, మనం ఇక్కడ కోడ్ని రన్ చేయడానికి చూద్దాం. రైట్, జస్ట్ సీ హియర్. ఇక్కడ నేను రన్ ది కోడ్ కొట్టా, ఏంటి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. బట్ ఇది నీకు ఎలా ఫిక్స్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే జస్ట్ గూగుల్ ఏ స్టూడియో ఉందా, ఇక్కడ నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 టాక్, నువ్వు దాంతో మాట్లాడవచ్చు. అండ్ నెంబర్ 2 ఇస్ వెబ్ క్యామ్. వెబ్ క్యామ్ ఓపెన్ చేసి నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇఫ్ సపోజ్ ఇది పోట్రానిక్స్ మైక్, ఈ మైక్ మోడల్ ఏంటో నీకు తెలియట్లే, ఇప్పుడు ఇలా చూపించి అడిగితే అది చెప్తుంది. అండ్ ఇప్పుడు థర్డ్ వన్ ఇస్ షేర్ స్క్రీన్. షేర్ స్క్రీన్ అనేది ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇవి కూడా హెల్ప్ అవుతాయి, బట్ సమ్ వాట్ మనం యూజ్ చేసేది షేర్ స్క్రీన్. ఇప్పుడు షేర్ స్క్రీన్ ఎలా హెల్ప్ అవుతుంది చూడు. ఇక్కడ నీకు అడుగుతుంది లైక్ విచ్ ఆప్షన్స్, ఐ విల్ షేర్ మై ఎంటైర్ స్క్రీన్, రైట్? సో ఇట్స్ ఇన్ లైవ్. సో Yes, I'm here. hey, you are here, right? Yes, I am. How can I help you? Yeah, I can't find this error. How to fix this error? Like, what is this error? It looks like you have an indentation error in your Python code.
The lines inside the else block need to be indented, usually by 4 spaces. Try adding 4 spaces before the print and return statements within the else block. Okay, like before the if block, right? Here. No, the indentation should be inside the else block. Select the print and return lines after the else statement, and then press the tab key or add 4 spaces manually. So, wait. Make sure both the print and return statements are indented by the same amount. That should fix the indentation error. Yeah, okay, I got it. Great. I'm glad I could help. Let me know if you have any other questions. Okay, sure. సో ఇక్కడ నీకు అర్థమైంది కదా, ఇది ఏం చెప్పిందంటే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వచ్చింది, ఎక్కడ ఇవ్వాలి అని అడిగితే నువ్వు ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ దగ్గర నువ్వు ఇండెంటేషన్ ఎర్రర్ అనేది ఇవ్వి అని చెప్పింది. ఓకే, అండ్ ఇట్స్ ఇన్ ఏ ఫంక్షన్ మోడ్. సో హియర్ just run the code again. So enter the number to check. I will give 5. So the number 5 is odd. సో ఇలాంటి మంచి మంచి టూల్స్ అనేవి మనకు వచ్చినాయి, అర్థమవుతుందిగా. అంటే మనకి ఇలా షేర్ స్క్రీన్ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది, మనం యూజువల్ గా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు షేర్ స్క్రీన్ చేసుకుంటాం, అవునా? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను ఈ డౌట్ ని రియల్ టైమ్ లో ఎలా చేయాలి? నేను నా ఫ్రెండ్కి వాట్సాప్ కాల్ చేసి వాడు షేర్ స్క్రీన్ ఇక్కడ నేను షేర్ స్క్రీన్ చేసి అప్పుడు విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి అప్పుడు వారితో మాట్లాడి అప్పుడు చేస్తా, అవునా? ఇంత ప్రాసెస్. ఇక్కడ సమ్ టైమ్స్ ఏమవ్వచ్చు, వాడు బిజీగా ఉండొచ్చు, సో వాడు బిజీగా ఉంటాడు, బట్ మనకి ఇది అర్జెంట్, మనం ఇప్పుడు ఇది అర్జెంట్ గా ఇది నాకు అర్థం కావాలి, లేదంటే నాకు రాత్రి నిద్ర పట్టదు, అవునా? సో ఇలాంటివి థింగ్స్ అనేవి మనకి ఎప్పుడు లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు మనం ఈజీగా షేర్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. షేర్ స్క్రీన్ యూజ్ చేసి డైరెక్ట్ గా మనకి ఎక్కడైతే డౌట్ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాం. ఇది మన విజువల్ స్టూడియో కోడ్ లోనే కాదు, ఎక్కడైనా సరే ఇది నీకు కంప్లీట్ షేర్ అనే స్క్రీన్ అవుతుంది. సో నువ్వు ఎక్కడైనా సరే నువ్వు కంప్లీట్ గా నీకు ఎక్కడ ఆప్షన్ అనేది రాకపోయినా, ఎక్కడైనా నువ్వు స్టక్ అయిపోయినా, ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇట్స్ అబౌట్ ది గూగుల్ ఏఐ స్టూడియో షేర్ స్క్రీన్ ఆప్షన్. ఈ నోట్బుక్ ఎల్ఎంని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, కొంతమంది స్టూడెంట్స్ కి ఇద్దరు స్టూడెంట్స్ లేదా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే ఏదైనా కాన్సెప్ట్ గురించి వాడు ఆ కాన్సెప్ట్ అనేది వింటే వీడికి ఈజీగా వస్తుంది, అవునా? అంటే వింటే వస్తుంది అంటే ఇద్దరు మనుషులు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. లైక్ ఏ పోడ్కాస్ట్. నువ్వు ఒక కేసుని ఇమాజిన్ చేసుకో, నీకు రేపు ఎగ్జామ్ ఉంది, ఓకే, బట్ మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే నువ్వు వినేసి రేపు వెళ్ళి ఎగ్జామ్ లో రాయడానికి. సో అలాంటప్పుడు ఈ టూల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, నువ్వు నడుస్తున్నావు, ఓకే, ఎక్కడికైనా వెళ్తున్నావు, నీకు ఒక ఆర్టికల్ లేదా ఒక సమ్ అదర్ థింగ్, ఏదో ఒక ఫంక్షన్ కాన్సెప్టే ఉంది, ఆ ఫంక్షన్ కాన్సెప్ట్ అనేది నువ్వు వింటే నీకు వచ్చేస్తుంది. అంటే ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావు, బట్ నీకు ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కడో సమ్వాట్ నీకు అర్థం కాలేదు, నీకు వీడియో చూసేంత టైం లేదు, బట్ యూ హ్యావ్ టు లిసన్ దట్. అలాంటప్పుడు ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది సూపర్ గా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు చూడు ఎలా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ ఓపెన్ నోట్బుక్ ఎల్ఎం, ట్రై నోట్బుక్ ఎల్ఎం, ఎస్ క్రియేట్ న్యూ. ఇక్కడ నువ్వు గూగుల్ డ్రైవ్ అంటే ఏదైనా ఫైల్స్ ని నువ్వు ఈజీగా ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లింక్స్. సో ఇక్కడ నువ్వు యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వచ్చు, ఆ యూట్యూబ్ లింక్ ని ఇది ఒక పోడ్కాస్ట్ ఫార్మాట్ లో మారుస్తుంది, ఓకే. అండ్ లేదంటే ఇక్కడ నువ్వు ఒక టెక్స్ట్ ని పేస్ట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ టెక్స్ట్ అనేది ఎలా పేస్ట్ చేయొచ్చు, జస్ట్ లెట్స్ గో ఫర్ ChatGPT. హే గివ్ ఎనీ ఎస్సే ఆన్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్, విచ్ ఈస్ అబౌట్ ఏ 3 to 4 lines. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఒక పైథాన్ లాంగ్వేజ్ కి సంబంధించి నాకు ఒక ఎస్ఏ అనేది ఇవ్వి అని నేను అడిగా, జస్ట్ ఇన్ 3 to 4 lines. ఇది దేనికో నేను చెప్తా చూడు. సో ఇది నీకు ఒక ఎస్ఏ అనేది ఇచ్చింది. ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావు, జస్ట్ దీని మొత్తాన్ని కాపీ చేసుకుంటావు అండ్ గో హియర్. ఇక్కడ పేస్ట్ టెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి టెక్స్ట్ ని పేస్ట్ చేసావు, రైట్, ఇన్సర్ట్. నౌ ఇక్కడ నీకు ఒక ఆప్షన్ కనిపిస్తుందా, జస్ట్ వెయిట్, డీప్ డైవ్ కాన్వర్జేషన్, రైట్. ఇక్కడ జనరేట్ అని కొట్టావు. ఇక్కడ చూడు నీకు ఇది మొత్తం లైక్ ఈ పైథాన్ ఫంక్షన్ నువ్వు ఏదైతే టెక్స్ట్ ఇచ్చావో
అది ఒక పోడ్కాస్ట్ లా మారిపోతుంది. అండ్ విచ్ యూ కెన్ ఇంటరాక్టివ్, నువ్వు అక్కడ ఏమైనా డౌట్ వస్తే నువ్వు పాస్ చేయొచ్చు. ఎస్, ఇట్స్ పాసిబుల్. జస్ట్ సి, ఇది టైం తీసుకుంటుంది. ఈ కాన్వర్జేషన్ అనేది రెడీ అవ్వగానే మనం ఇది ట్రై చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి పైథాన్ ఫంక్షన్స్ అనేవి పోడ్కాస్ట్ లో ఇక్కడ మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ నేను ఇంటరాక్టివ్ మోడ్ కొడుతున్నా. ఓకే, జస్ట్ సి. Welcome to the deep dive. Today, well, we're jumping straight into something really core to Python, functions. Absolutely. We've gone through our source material, Python functions, building blocks of code, and really pulled out the key stuff. Our mission to give you a fast track, a real shortcut to understanding these essential tools, ready to get started. Definitely. And it's interesting, isn't it, how often people, especially when they're starting out, sort of underestimate how vital functions are. Right. They're not just, a handy shortcut. They're more like the fundamental design principle for writing good code. సో మనం ఇక్కడ జాయిన్ అవుదాం, దెన్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. turning that Just see. code into something Structured elegance, exactly. That's a great way to put it. So the source material defines them pretty clearly. సో ఐ క్లిక్ జాయిన్. Oh, hey, our listener wants to join in. What's up? Hey, could you explain in a real-time example? I didn't get it while you're talking. Could you explain in a real-time example? Okay, let's unpack this. You're looking for a real-time example of reusable blocks of code, right? Something that makes it click. Absolutely. Sometimes those definitions need a bit more, real-world flavor to sink in. Think about your phone for a second. You use different apps, right? Definitely. And within those apps, there are certain actions you perform repeatedly. Like, say, hitting a like button or sharing a post. Exactly. The code that makes that like button work doesn't have to be rewritten every single time it appears in the app. It's defined once as a function and then reused for every single like button you see. So that's a real-time example of a reusable block of code, performing a specific task registering your like. And it keeps the app's code much more organized and efficient. Fewer lines of code to manage. సో ఇది ఏమంటుందంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మన ఫోన్ లో లైక్ బటన్ అనేది ఉంటది కదా, సో అది ఆల్రెడీ ఒకసారి డిఫైన్ చేసేసారు. ఎక్కడ లైక్ కొట్టినా సరే ఇట్ షోస్ ది యాక్షన్ యాజ్ ఏ లైక్ బటన్. అదే కాదు ఫంక్షన్ అంటే, విచ్ వి ఆల్రెడీ డిఫైన్. సో వీ విల్ రీయూజ్ ఇట్. సో నువ్వు ఒక పోడ్కాస్ట్ వినాలనుకుంటున్నావు ఈ ఫంక్షన్స్ మీద, లేదా నీకు ఏదైనా ఒక డౌట్ వచ్చింది, లేదా ఒక యూట్యూబ్ లింక్, సో ఏదేమైనా సరే ఇందులో పడేసాయి. ఓకే, జస్ట్ జనరేట్ పోడ్కాస్ట్ అని కొట్టు. ఓకే, పోడ్కాస్ట్ ఇయర్ బడ్స్ పెట్టుకో, పోడ్కాస్ట్ విను. అండ్ సమ్ టైమ్స్ యూ కెన్ జాయిన్, యూ కెన్ ఇంటరాక్టివ్. అర్థమవుతుందిగా? సో దీస్ ఆర్ ది 3 సూపర్ కూల్ టూల్స్ ఐఎమ్ యూజింగ్. లిటరల్లీ నువ్వే చూస్తున్నావు కదా ఎంత బాగున్నాయి ఈ టూల్స్ అన్ని కూడా. ChatGPT ఫర్ మై మోటివేటర్, ఫర్ మై గైడ్, ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఫర్ ది సింపుల్ టాస్క్స్, బట్ దే ఆర్ హెల్ప్ ఇన్ మై లాంగ్ రన్. ఓకే, నౌ ఫర్ AI Studio ఐ కెన్ షేర్ మై స్క్రీన్. ఓకే, అంటే నీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే గూగుల్ AI Studioలో నీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గూగుల్ AI Studio నువ్వు ఒక పర్టికులర్ ఒక టీచర్లా యాక్ట్ చేయి, లేదా ఒక కాంటెంట్ క్రియేటర్లా యాక్ట్ చేయి, లేదా ఒక సమ్మదర్ ఒక జర్నలిస్ట్ గా యాక్ట్ చేయి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో నువ్వు అలా అడిగితే నీకు అది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఫైల్స్ని అప్లోడ్ చేసావు, ఫైల్స్ని అప్లోడ్ చేయకుండా నాకు ఒక AI జర్నలిస్ట్ గా యాక్ట్ చేసి రీసెంట్ గా AI అయితే టూల్స్ అనేవి లాంచ్ అయ్యాయో, సో నాకు అవి ఎక్స్ప్లెయిన్ చేయు లైక్ ఇన్ ఏ షార్ట్ వే. సో ఇలా నువ్వు అడిగితే దాన్ని ఒక పర్టికులర్ ఒక రోల్ అనేది దానికి ఇచ్చేస్తే అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు ఆలోచించుకో, ఇప్పుడు నువ్వు ఇది కానీ నేర్చుకోకపోతే నీ జాబ్ అనేది ఎంత రిస్క్ లో పడుతుందో. ఇప్పుడు నువ్వు కాంటెంట్ క్రియేషన్, నేను కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నా, నాకు కొన్ని అవుట్లైన్స్ కూడా నేను ఇది యూస్ చేస్తాను. సో జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, రైట్? అండ్ కంఫర్ట్ నోట్బుక్ వెళ్ళాం. నోట్బుక్ వెళ్ళంలో నువ్వు పోడ్కాస్ట్స్ కి అండ్ సమ్ అదర్ నువ్వు ఒక యూట్యూబ్ వీడియో అనేది ఒక 2 మనుషులు వినేలా నీకు అదే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్స్ సూపర్ కూల్ ఫర్ ది కోడింగ్ ప్లాట్ఫామ్ ఆల్సో. వీడియో నుంచి నీకు కొంచెమైనా వాల్యూ యాడ్ అయింది అనిపిస్తే జస్ట్ హిట్ ది లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ AI టూల్స్ మొత్తం అన్ని కూడా నీకు అర్థమయ్యాయి, నువ్వు ఇక్కడ నుంచి ఈ AI టూల్స్ అన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనుకుంటే జస్ట్ కింద కమెంట్ లోకి వచ్చి నీకు ఏ టూల్ నచ్చిందో అండ్ ఏది నీకు కొత్తగా అనిపించిందో కింద కమెంట్ చేయి. అండ్ డూ సబ్స్క్రైబ్, బికాస్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. మీ దగ్గరికి ఇంకా నేను ఇలాంటి కొత్త వీడియోస్ అనేవి మీ దగ్గరికి తీసుకొని వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.